నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వారికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రఘుప్రియాయ నమః. ఓం శ్రీ కన్నయ్య. ఇప్పుడు మనకి ఈ యొక్క మకర రాశిలో మనకి ఏం జరుగుతుందంటే అమ్మ, షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము 2 జూన్ 2026 సంవత్సరం వరకు శత్రువులను పారగొట్టేస్తాడు. మకర రాశి దగ్గర నుంచి శత్రువులు అందరూ పారిపోతారు. భార్య కూడా పారిపోయింది. భార్య ప్రథమ శత్రువు కాబట్టి మకర రాశి వాళ్ళ కొంతమందికి భార్యల మీద, భర్తల మీద కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టేసుకున్నారు. భర్తకి ఫస్ట్ భార్యకి ప్రథమ శత్రువు ఎవడంటే భర్త, భర్తకి ప్రథమ శత్రువు ఎవడంటే భార్య. ఎందుకంటే రోజు కొట్టుకు చేస్తారు, మళ్ళీ కలిసిపోతా ఉంటారు. శాస్త్రం చెప్పేది, నేను చెప్పేది కాదు. అందువలన సప్తమ స్థానము శత్రుస్థానం అనమాట. ఎదురుగుండగా క్లోజ్గా ఉండి ఒకళ్ళనొకళ్ళు తెప్పుకుంటారు, కానీ నువ్వు అప్పుడు నాకు చేరుస్తానన్నావు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఇది ఇస్తానన్నావు, ఇట్లా మీ అమ్మ ఎలా చేసిందని, అందుకనే చెప్తారు, అంతేగాని చెడ్డ ఉద్దేశంతో కాదు. అయితే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. ఇప్పుడు మకర రాశిలో కొంతమంది పోలీసులు చెప్తున్నారు కలవండరా నాయన అని, జడ్జీలు చెప్తున్నారు, పెద్ద మనుషులు చెప్తున్నారు. ఎక్కడా వింటే కదా వీళ్ళు అసలు వింటలేదు. అలాగే పెళ్ళిళ్ళు
పెళ్ళిళ్ళు మకర రాశి వాళ్ళకి ధూమ్ ధామ్ అని అయిపోతే విడాకులు రావడం ఆలస్యం, హ్యాపీమెంట్ చేసేసుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. అంటే రెండో పెళ్లి మూడో పెళ్లి. అంతే మరి. అవే పెళ్ళిళ్ళు అంటే ఇది వరకు ఒకటనే అర్థం అప్పట్లో. అవును. ఇప్పుడు మారిపోయింది పాపం. సెకండ్ వాళ్ళు ఉంటారు, థర్డ్ వాళ్ళు ఉంటారు, అలా ఏదో చేసేసుకుంటారు మొత్తం మీద. ఉమ్, అలాగే సంతానం ఉమ్, సంతానం కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత ఉమ్, వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇకపోతే మనకి మంత్రశాస్త్రం మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. వీళ్ళంతా చిన్న సైజు మంత్రగాళ్ళు అయిపోతారు వీళ్ళంతా. అమావాస్యలు తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణాలు ఇవి వచ్చినప్పుడు చూడు, నువ్వు ఏదైనా దేవాలయాల్లో ఉమ్, శ్రీశైలం వెళ్ళాను నేను గుడిలో. కాలభైరవుడు గుడి ముందు కూర్చొని ఉమ్, జపాలు ఒకడొకడు మంత్రంలాగా ఆడవాళ్ళు అన్నీ తెచ్చేసుకుంటున్నారు, ప్లేట్లో కూర్చుంటున్నారు, ఆ చెంబుల్లో నీళ్లు అవన్నీ వేసేసి మంత్రగత్తెలు. ఉమ్, అసలు మారిపోయింది ఈ సమాజం అంతా కూడా. ఉమ్, అంటే మకర రాశి వాళ్ళు మంత్రశాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి పెరిగిపోయింది వీళ్ళకి. ఓకే. అండ్ ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళకి. ప్రమోషన్స్ అనేటటువంటి వీళ్ళకి వస్తాయి. ఉమ్, అలాగే వీళ్ళ భర్తల తరపు ఓకే. ప్రమోషన్స్ లేకపోతే ట్రాన్స్ఫర్స్ వేరే వేరే చోట ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేయడం జరుగుతుంది. ఉమ్, అండ్ సినిమా యాక్టర్స్ కూడా చాలా పరిస్థితి బాగుంటుంది. ఉమ్, సినిమా యాక్టర్లు డబ్బు బాగా వెనకేస్తారు. టీవీ సీరియల్స్ కెమెరామెన్ల దగ్గర నుంచి టెక్నీషియన్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వింగ్ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఉమ్, అండ్ ఈ మకర రాశి వాళ్ళకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారాలు చేయాలని ఉంటుంది. ఓకే. గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళు మకర రాశి వాళ్ళు. ఉమ్, అందుకని వీళ్ళు వ్యాపారాల్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్, కిరాణా వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పబ్స్, రెస్టారెంట్స్, లిక్విడ్స్ వ్యాపారాలు, ద్రవ పదార్థాలు, నీటి వ్యాపారాలు వీటిల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే వీళ్ళకి లక్కీ నెంబర్ 8, ఉమ్, లక్కీ కలర్ బ్లాక్ కలర్. ఉమ్, అండ్ ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో వీళ్ళందరూ కూడా వాహనం కొనేస్తారు. ఓకే. ఎంతమంది కార్లు వాహనాలు కొనారో మనకు కామెంట్ రూపంలో వీళ్ళు చెప్పాలి. ఉమ్, ఎవరైతే కొనలేదో ఉమ్, అప్పుడు మనం వాళ్ళకి దానికి తగిన రెమెడీ చెప్దాం, ఎందుకు కొనలేదని ఫ్రీగా చెప్దాం. ఓకే. కాబట్టి ముందు కామెంట్ పెట్టాలిగా, అంతేగాని కొన్నారా లేదంటే డబ్బులు దాచుకోవాలి, ప్లాన్డ్గా ఉండాలి. మకర రాశి వాళ్ళకి వాహన యోగం వచ్చేస్తుంది. ఉమ్, ఆల్రెడీ ఇల్లు కొని పడేశారు లాస్ట్ జన్మలో. వీళ్ళకి ఒకటే బాధ ఏంటంటే పెళ్ళం బాధ ఒకటే. లాస్ట్ జన్మలోనా? లాస్ట్ సంవత్సరంలో 2025 ఓకే. లాస్ట్ జన్మలో ఆల్రెడీ మకర రాశి వాళ్ళు అంతా ఎవరు అనుకుంటున్నాం? రాజకుమారులు వీళ్ళు, ఉమ్, రాజకుమార్తెలు. అందుకే ఓకే. డిసిప్లిన్కి మారిపోయారు మకర రాశి. ఉమ్, మొండితనం కొంతమందికి ఉంటుంది, అందరికీ ఎందుకు ఉంటుందమ్మా. అలా మొండితనం కూడా చాలా అధికంగా. మకరం పట్టు అంటే ఏదైనా పట్టుకుంటే ఉమ్, పట్టేసుకుంటుంది. అండ్ వీళ్ళంతా కూడా స్లిమ్గా ఉంటారు, నీలాగా సన్నంగా, ఉమ్, 0 సైజ్ బాడీ కలిగి ఉంటారనమాట. ఉమ్, అండ్ ఈ రాశి వారికి అందరికీ కూడా పిల్లల మీద వ్యామోహం అనేటటువంటిది చాలా అధికంగా ఉంటుంది. అది ఉమ్, తగ్గించుకోవాలన్నమాట. అసలే అలాగే ఏకాంతంగా ఉంటారు ఎక్కువ ప్లేసుల్లో. కొంచెం డిప్రెషన్కి వీళ్ళు గురవడానికి అవకాశాలు ఉంటాయి ఈ 2026 సంవత్సరం నవంబర్ 25 తర్వాత. ఉమ్, కారణం ఏంటంటే ఈ గురువు కేతువు ఇద్దరు కలుస్తారు. ఓకే. దీనివల్ల భర్త సాధిస్తూ ఉంటాడు, కొంచెం ఉమ్, మురదనేస్తూ ఉంటాడు అనమాట. ఉమ్, కాబట్టి దానివల్ల వీళ్ళ పాపం అప్పుడప్పుడు డిప్రెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఆ విధంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుందమ్మా ఈ ఉమ్, రాశి వారు. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? మనకు ప్రస్తుతం అష్టమ కేతు ఉన్నాడు. నవంబర్ 25 వరకు చచ్చిపోతే బాగుంటారా బాబు అన్నట్టు ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇప్పుడు ABCD ఎలకల బాధ, ఇంటికి వెళ్తే పెళ్ళం బాధ, పెళ్ళం అంతా ఉంటుంది. బయటకు వెళ్తే అప్పుల బాధ, అప్పులోడు పట్టుకుంటారు. ఓకే. ఏం చేయాలో తెలియక అలాగా పరిస్థితిలో ఉన్నారు మకర రాశి వాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. అలాగే కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు కనుక దానం చేసుకుంటే అలా చాలా బాగుంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన మంత్ర జపం చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ రావి చెట్టు మన మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని గురు దత్తాత్రేయ చరిత్ర చదువుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.